EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. బట్ నా నుంచి కోరుకుంటుంది ఏంటో ఒకసారి మరి ఆడియన్స్ నాకు గుర్తు చేశారు. నాకు ఒక ఇది ఇచ్చి, నాకు ఒక మన పెద్ద హిట్ ఇచ్చి, నువ్వు మళ్ళీ మంచి కామెడీలు చెయ్యి అనేది నాకు అర్థమైంది. నా నుంచి ఏం కోరుకుంటున్నారో నాకు బాగా అర్థమైంది. ఇన్ ఫ్యూచర్ అంటే ఇమ్మీడియట్గా నేను చేయబోయే ఫిల్మ్ వచ్చి ఫుల్ లెంగ్త్ కామెడీ నేను ప్లాన్ చేశానండి. అది చేస్తాను నెక్స్ట్. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ కామెడీ చేస్తాను. అది ఆడియన్స్ ఇచ్చిన ఒక ఉత్సాహంతో జోష్లో ఫుల్ లెంగ్త్ కామెడీ. నాకు అది సరదా కూడా. సో మీరు కామెడీ అన్నారు కాబట్టి చిన్న జోకే ఇచ్చండి. మీరు 25th ఇయర్ అన్నారు ఇండస్ట్రీలో, 7 years మొదలు పెట్టుంటారు కదండి మీరు. లేదండి, జోక్ పర్లేదు, మీరేం చెప్పక్కర్లేదు. అది అందుకే జోకే పర్మిషన్. 7 years కదా. సో బాగుంది. ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎవరితో ప్లాన్ చేస్తారు? బికాస్ మీరు అగ్ర హీరోలతో కామెడీ పండించడం, మహేష్ బాబు గారితో కామెడీ పండించడం అనే ఏమంటారు, ఆ బ్యూటిఫుల్ ఒక సెంటిమెంటల్ బాయ్, ఒక ఎమోషనల్ బాయ్ ఇమేజ్ నుంచి ఆయన్ని మార్చారు మీరు. అలాగే మీరు చాలామంది టాప్ హీరోస్ అందరికీ ఆ కామెడీ టైమింగ్ బ్యూటిఫుల్గా సెట్ అయింది. ఇప్పుడు ఎవరండి స్టార్ కాస్ట్? ఒక మంచి హీరో అండి. అతనికి ఒక డీసెంట్ మార్కెట్ ఉంది. సో మంచి యాక్టర్ ఆల్సో. సో నేను అనుకున్న క్యారెక్టర్కి 100% సరిపోతాడని అతనికి నాతో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్. మీకు ఉందా? గుడ్. జోకేను. సో వెరీ సూన్ రివీల్ చేస్తాను. రివీల్ చేస్తారు అయితే త్వరలో. అది ఛాలెంజ్ అండి. కానీ మధ్యలో మీరు బాలయ్య గారిని మిస్ అయిపోయారా? అందరు టాప్ హీరోస్ అందరితో, వెంకటేష్ గారితో చేశారు, అందరితో. విచిత్రం ఏంటంటే అండి, నా కెరీర్ స్టార్ట్ అయిందే బాలబాబు సినిమాతోటి. అంటే నేను అప్రెంటిస్గా పనిచేసిన ఫస్ట్ ఫిల్మ్ వచ్చి బాలబాబు సినిమానే. ఆయనతో చేయాలని నాకు ఎంతో కోరిక. యాక్చువల్గా నమ్మో వెంకటేష్ ఆ టైంలో చేయాలి ఆయనతో. కుదరలేదు, ఏదో కారణాల వల్ల కుదరలేదు. ఆయన ఎంతో ప్రేమగా నన్ను ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారు. ఆయనకు తెలుసు నేను ఆయన దగ్గర పనిచేసిందని, గుర్తున్నాను ఆయనకి. ఆయనది మిస్ అయిందని అనుకోవద్దు. డెఫినెట్గా ఆయనతో చేస్తాను. నేను ఇమ్మీడియట్గా దీంతో పాటు ఫాలో అప్ ఒక 2 సాలిడ్గా మంచి సినిమాలు చేసి తప్పకుండా తర్వాత ఆయనతో ఖచ్చితంగా చేస్తాను. నువ్వు నాకు ఎదురొచ్చిరా, రేడీ కుదిరొచ్చిరా, సమస్య నీకే. ఆ డైలాగ్ మాత్రం వాళ్ళే అందరం, అంటే ఆయన బాలయ్య బాబు గారి డైలాగ్ ఎంత ఇష్టం అంటే, ఫ్లోర్లో కాదు మాడేసుకుంటాం మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనేసి అదోటి. సో మీ టైమింగ్లో, మీ డైలాగ్ డెలివరీలో అసలు నాకు చాలా గట్టి కోరిక ఉంది బాలయ్యబాబుతో చేయాలని. చేస్తాను. రైట్. ఇప్పుడైతే మరి ఈ కామెడీ సినిమా మీరైతే ఏదైతే ప్లాన్ చేశారో ఆటోమేటిక్గా విశ్వం తర్వాత అది అమరిపోయిందా? ముందు నుంచి అది ప్లాన్ ముందే అండి. నేను ముందు ఇంటర్వ్యూస్లోనే చెప్పాను. నేను యాక్చువల్లీ విశ్వం రిలీజ్ అవ్వక ముందే చెప్పాను నేను ఏంటంటే ఫుల్ లెంగ్త్ కామెడీ కూడా చేయబోతున్నాను. ఎందుకంటే నేను కమెంట్స్లో చూస్తున్నాను, నేను ఎవ్రీబడి వాంట్స్ దట్ ఫ్రమ్ యూ, ఫుల్ లెంగ్త్ కామెడీ కావాలని అంటున్నారు. నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు యూత్ నా సినిమాలు కనెక్ట్ అయి ఉండటం, వాళ్ళు ఆలర్ని ఎంజాయ్ చేయటం నాకు ఒక విధంగా నాకు ఒక సపోర్ట్ అది. సో నేనేంటంటే అండి, సినిమాల్లోకి వచ్చేసి ఉండటం వల్ల, నేను ఇక్కడే ట్రావెల్ అవుతుండడం వల్ల ఏంటో ఆ కొరతనం నాలో ఇంకా అది ఆల్రెడీ పోలేదు కాబట్టి, సో నాకు అదే ఇష్టం. నాకు కూడా మీకు బాగా వెటకారం అనిపించే 2-3 సన్నివేశాలు చెప్పరా? అంటే మీకు బాగా నవ్వు వచ్చేవి. ఇప్పుడు చూసే రియాలిటీ షోస్ ఒకటి పెట్టేశారు మీరు, అది మన దూకుడులో. అలా కాకుండా మీకు ఏమేమి వాట్ రియలీ మేక్స్ యూ? అన్నీ ఎంజాయ్ చేస్తానండి. డిబేట్లు ఎంజాయ్ చేస్తాను. టీవీ డిబేట్లు అవి కూడా పెట్టేస్తారు. మా మీద అయితే సెటైర్లు ఉండబోతున్నాయి, నాకు ఎందుకో 6 cents చెప్తాను. అంటే ఆ పొలిటికల్ చాలామంది అన్నీ ఎంజాయ్ చేస్తాను. ప్రతిదీ వాళ్ళు మాట్లాడేదంతా ఎంజాయ్ చేస్తాను. అదే కదండి మనకి, అంతే లైఫ్ ఎనర్జీ అదే. అంతే కదా. సో మీ రైటర్స్లో మీకు గోపీమోహన్ గారి పాత్ర మీ విశ్వం సినిమాలో ఎస్పెషలీ అండ్ మీ జర్నీలో ఎంతవరకు అండి? బికాజ్ ఎప్పుడు ఆయన ప్రస్తావనకి రారని నా ఫీలింగ్ ఎప్పుడు, బట్ ఆయన మీకు చాలా ఐ థింక్ గట్టి రైటర్గా ఉన్నారు. గోపి యాక్చువల్లీ నాకు నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు వచ్చాడు, నన్ను కలిసాడు. అప్పుడు తను నీకోసం టైంలోనే వచ్చి కలిసాడు. ఆ తర్వాత మేము కథ నాగార్జున గారి కోసం చేసాం. అంటే నీకోసం నాగార్జున గారికి నచ్చాను, నాకు డైరెక్షన్ ఆఫర్ చేస్తే మేము అతను కలిసి ఒక కథ కూడా చేసాం. అప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు. నేను ఆనందానికి వెళ్ళిపోయాను, తను వేరే రూట్లో ఏదో వెళ్ళాడు. ఆ తర్వాత అగైన్ మళ్ళీ వెంకీ నుంచి తను తీసుకున్నాను. అడిషనల్ స్క్రీన్ ప్లే క్రెడిట్ ఇచ్చి వెంకీలో తనకి నా దాంట్లో కూర్చోబెట్టుకున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా ట్రావెల్. అక్కడి నుంచి మధ్యలో ఏ సినిమా మిస్ అవ్వలేదు, 1 or 2 ఫిలిమ్స్ తప్ప అన్ని సినిమాలు తను చేశాడు. తనతో ఏంటంటే అసోసియేషను, తను కొంచెం అనలైజ్ చేస్తాడు బాగా.
అనలైజ్ చేస్తాడు. ఆ అనాలిసిస్ నేను బాగా ఇష్టపడతాను. అందుకని అట్లాగే సెన్సిబిలిటీస్ కానీ నేను ఏదైనా ఒక చెప్తే తనకు అర్థం అవుతుంటుంది. నేను ఏం ఆలోచిస్తున్నానో తను ఈజీగా అర్థం చేసుకోగలుగుతుంటాడు. అలా తను ఏదైనా చిన్నది అలా చెప్తే చాలు నాకు అర్థం అవుతుంటుంది. ఆ వీళ్ళంత మ్యాచ్ అవడం వల్ల ఎన్ని ఇయర్స్ మేము ట్రావెల్ కంటిన్యూస్ మా మధ్య అయితే చిన్న ఇష్యూ కూడా ఎప్పుడు రాలా. అసలు యాక్చువల్లీ నేటివిటీ, మంచి తెలుగు జోకులు అవన్నీ వేసుకునే సినిమాలు బాగా ఇప్పుడు పాన్ ఇండియా దీనిలో మొత్తం కొట్టుకుపోయాయండి మధ్యలో. సో పాన్ ఇండియా సినిమాలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? నేను అప్పుడప్పుడు సీట్లోంచి ఉలిక్కిపడుతుంటాయి. ఎంత పెద్ద ప్రొడక్షన్ అయినా ఒక డైలాగ్ బెంగాలీలో వస్తుంది తెలుగు సినిమాలో, ఒక డైలాగ్ ఇంకో, అంటే భాష, యాస, ఉచ్చారణ మొత్తం అంతా కూడా మారిపోయి. సో ఇప్పుడు మీకు యూ హ్యావ్ ఏబుల్ రైటర్స్, మంచి రైటర్స్ మీ పక్కన ఉంటే ఆ తేడా ఏం గమనిస్తారు సీను గారు మీరు? డెఫినెట్ పాన్ ఇండియా అనేది నిజంగా జరిగిన ఒక అద్భుతం అండి ఇది. బికాజ్ ఆఫ్ రాజమౌళి గారు ఇది జరిగింది. ఆ తర్వాత కేజీఎఫ్ కానీ చాలా సినిమాలు అలాగా, సలార్ కానీ ఇవన్నీ, పుష్ప ఇవన్నీ, దేవరా, ఎన్నిటికి ఒక అడ్వాంటేజ్ వచ్చిందండి. ఇది నిజంగా చాలా పెద్ద విషయం. అంటే ఏదైనా కూడా అండి కథ, ఆ కథకి ఆ పాన్ ఇండియాకి వెళ్ళి ఆ లక్షణాలు ఉంటే, లేకపోతే ఆ హీరోకి ఆ పొటెన్షియల్ ఉంటే, ఆ సైజు ఉంటే డెఫినెట్గా ఇది ఒక ఆపర్చునిటీ. అందుకని ప్రతి ఫిల్మ్ కూడా పాన్ ఇండియాని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. లోకల్ సెన్సిబిలిటీస్తో మనం కొన్ని సినిమాలు చేస్తాం. అవును, అదే డిసైడ్ అయిపోవాలి మనం. ఇప్పుడు మన సినిమా చేస్తున్నాం, ఒక కథ చేస్తున్నాం, ఒక కథ, ఈ కథ మనం ఎవరిని ఏం చేసి చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ మనకు ఉంటే కనుక ఆ ప్రకారం వెళ్ళాలి. సో మీరు ఇందాక అడిగింది రకరకాలుగా వస్తున్నాయి అనేది, మరి ఒక ఇంత పాన్ ఇండియాకి స్ప్రెడ్ అవ్వాలి సినిమా అని అన్నప్పుడు చిన్నవి అలాంటివి ఉంటాయి. అంటే ఉన్నమాట అయితే వాస్తవం. అంటే ఉంటాయి కదా చిన్న నేటివిటీ లేకపోవడం, నేను అంటే ఒక్కటే. అంటే మనకి అడ్వాంటేజ్ అనేది డెఫినెట్గా ఉందండి. బట్ ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సిన ఆలోచించండి, ఈ కథకి ఆ పాన్ ఇండియన్ పొటెన్షియల్ ఉందా, ఈ స్టార్కి ఆ పొటెన్షియల్ ఉందా, లేకపోతే ఆ సైజ్ ఉందా, ఇవన్నీ చూసుకుని మనం ప్లాన్ చేయాలి తప్ప ప్రతి సినిమా పాన్ ఇండియా అని అనుకోవడం కుదరదు. కొంచెం అంటే ఒక చిన్న మిడ్ రేంజ్ హీరో కానీ లేకపోతే చిన్న హీరోని ఎవరిదైనా కూడా పాన్ ఇండియాకి వెళ్ళొచ్చు. ఆ కథలో ఆ పొటెన్షియల్ ఉండాలి. అవును, అది డిసైడ్ అవ్వాలండి.